जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. జై గురుదత్త. జై గురుదేవ దత్త. మనము సాధనలో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు వీడియోలు చేసుకుంటాం కదండి, అంతగా పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుందండి. దానిని మీరు చాలా శ్రద్ధగా విని తెలుసుకోండి. పెద్దగా ఉంటే మీకు కూడా సమయం వృధా అవుతుందేమో, లేకపోతే కనీసం స్కిప్ అవుతుందేమో విషయం అది. అందుకనే చిన్నగానే 9 minutes లోకి చేయాలనే ప్లాన్తో దత్తప్రభు ఇచ్చిన ప్లాన్తో చేస్తున్నా. ఇది రెండో వీడియో. దత్తస్వామి యోగము యోగోపనిషత్తు, దీని హెడ్డింగ్ అదే ఉంటుందండి. ఇది రెండో భాగం, అది ముందు ఇంతకుముందు ఫస్ట్ భాగం. యోగం అనగా మూల ధాతువు ప్రత్యయం చేర్చడం వల్ల యోగ శబ్దం ఏర్పడను. ఇక్కడ దీని అర్థం కలయిక అగును. అద్వైతం అనగా లీనం కావడం. యున్నకు ప్రత్యామ్నాయం చేర్చిన యోగ్ అవుతుంది. ఎప్పుడైతే పరమాత్మలో చిత్తం లీనమగును అప్పుడు తప్పక యోగి అగును, దాని అర్థము. జీవాత్మ పరమాత్మలో కలవడమే యోగం. ఇంతటి దివ్యార్థములను బోధించిన మొదటి యోగ శాస్త్రం హిరణ్య గర్భయోగము అనగా బ్రహ్మయోగము. ఇప్పుడు యోగ అంటే స్మరణ భగవంతులో కలవదు. యోగం అంటే స్మరణ భగవంతునిలో కలవడము, అంటే భగవంతుని స్మరణయే యోగమని పతంజలి గారు కూడా నిర్ణయించినారు. ధ్యానం వలన ఆత్మ సాక్షాత్కారం అగును. యోగి పరమాత్మ సాక్షాత్కారం పొందును. యోగం వలన పరమాత్మ దర్శనం అగును. ఇది గీత భగవద్గీతలో కూడా ఉందండి, మీరు తెలుసుకోవచ్చు. దృష్టికి లక్ష్యం ఉండదు, మనసునకు దేశకాల భేదమును తెలియదు. ప్రాణాయామంచే వాయు నిరోధం నందు ధారణ ధ్యానముల పరిశ్రమలుండవు. దీనినే సమాధి అందురు. ఇదియే రాజయోగము. రాజయోగం లేకుండా పృథ్వీని అనగా ఆసన సిద్ధి కలగదు. రాజయోగం లేకుండా నిష అనగా కుంభకం సిద్ధించదు. రాజయోగం లేకుండా ముద్రలు ఫలించవు. ఎంతటి వారికైనా ఇది తప్పదు. చిత్తం యొక్క ఏకాగ్ర స్థితియే రాజయోగము అని దీని అర్థం అండి. ఇది విషయం. అయితే దివ్య యోగములకు మూల గ్రంథము హఠయోగ ప్రదీపిక. ఇది చాలా ప్రాచీన యోగ శాస్త్రము. కైలాస పర్వతం దగ్గర సాక్షాత్ పరమశివుడు పార్వతి విహారానికి వచ్చినప్పుడు పార్వతి కోరిక మేరకు శివుడు యోగమును గురించి వివరించుచుండెను. అప్పుడు సమస్త ఋషీశ్వరులు ఇది గమనించి ఈ యోగ శాస్త్రమును మనం కూడా వింటే బాగుంటుందని సంకల్పించి వారిని అడగడం ద్వారా శ్రీ గురుదత్త ప్రభుల శిష్యుల యొక్క అంటే శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారికి ఈ విషయం తెలియడం జరిగిందండి. కాబట్టి ఇదంతా విషయం మనకు తెలిసింది శ్రీ గురుదత్త ప్రభుల ద్వారానే. అయితే శ్రీ గురుదత్త ప్రభులు శివుడు పార్వతి మాత వేరు వేరు కాదండి. అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మళ్ళీ ఎక్కడికో వెళ్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ యోగం అనేది పరమాత్మను స్మరించుకోవడం ద్వారా పరమాత్మను లీనం కావాలనే సత్సంకల్పంతో చేయడమే యోగం. మణిపూరకం శ్రేయమైన నాడి కందమునందు కూడా పింగళ మొదలగు పేర్లు గల 10 నాడులను ఆవరించిన సుషుమ్న నాడి గలదు. ఆ నాడి కందమునందు రక్తపీత కృష్ణ తామ్ర విలోపిహిత పాండరాది విశిష్టములకు సూక్ష్మ నాడులు గలవు. అతి సూక్ష్మములకు దశనాడులు మొత్తం 72 నాడులు గలవు. ఆ నాడులన్నింటిలో ప్రధానమైన సుషుమ్న నాడిని ఆశ్రయించవలెను. ప్రాతర్మధ్య సాయం నిషిధులకు 4 కాలమునందు ఈ పర్యాయం యోగదాన చేయవలను. కంఠతరం విశుద్ధమునందు 101 నాడులున్నవి. 101 నాడులో సుషుమ్న స్థిర నాడి శ్రేష్టమైనది. సుషుమ్న నాడి ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది అనేది మనం సాధనలు సీరియస్ గా చేసే వారికి మనం చెప్పగలుగుతామండి. ఎవరికి చెప్పినా అది అర్థం కూడా కాదు. ఇది శ్రీ గురుదత్త ప్రభుల కృప ఉన్నవారికి, ధ్యానంలో లేదు అంటే మనము పేర జన్మలో ఎన్నో చేసుకొని ఎన్నో ధ్యాన సాధనలు కానీ జపాలు కానీ చేసుకున్న వారికే అది లభిస్తుందండి. శాండిన్యోపనిషత్తులో అథర్వ మహర్షి శాండినుతో ముందునతడే వేదానికతడే ఉత్తరంలో దక్షిణం అతడే
క్రింద పైన అతడే, సర్వమునకు అతడే, ఆత్మశక్తితో క్రీడించు ఇతనికి భక్తానుకంప కలవానికి దత్తాత్రేయ రూపానురూపమైన శరీరము, వస్త్రము లేనిది, నల్ల కలువల వంటి కాంతి గలది, 4 బాహువులు గలది, ఘోరం కానిది, పాపం లేనందున ప్రకాశించున్నది, ఇతనికది సరళమైన రూపము. ఎందువలన సర్వమును వ్యాపింపజేసి యుండును, అందుచే ఇది పరబ్రహ్మ అని చెప్పబడును. ఆత్మ అని ఎందుకు చెప్పబడును? ఆత్మ అని ఎందుకు చెప్పబడుచున్నదనగా సర్వమును వ్యాపించుచున్నది, సర్వమును గ్రహించుచున్నది గనక ఆత్మ మహేశ్వరుడు. ఎందుకనగా శుద్ధ శబ్దధ్వని చేతను, ఆత్మశక్తి చేతను, మహత్తున ఈశ్వరుడో, శుద్ధ ధ్వని చేతను, ఆత్మశక్తి చేతను, మహత్తున ఈశ్వరుడో, సర్వమును ఆత్మశక్తిదే తన ఇష్టం వచ్చినట్టు నడుపుచున్నాడో, అందుచే మహేశ్వరుడు అని కూడా అంటారు. దత్తాత్రేయుడే అని చెప్పడం కారణం ఏమనగా, సుదుష్కరమైన తపస్సు చేసి అత్రికి నీ కోరిక ఏమనగా నీవే నాకు పుత్రుడు కావాలని తన కోరికను చెప్పగా సంతోషించిన జ్యోతిర్మయుడైన భగవంతునిచే తానే ఇవ్వబడేను. కావున దత్తుడను అనసూయదేవి అందు అత్రి మహర్షి కలిగినవాడు కావున ఆత్రేయుడు కాన దత్తాత్రేయుడు అయ్యాడు ఆ పరమాత్మ. విషయం ఇదండి, ఇది రహస్యము. నిరాసక్తులను ఎవరు తెలుసుకుంటారో వారికి అన్ని తెలియను. ఎవరు పరావిద్యని ఉపాసించురో ఇక్కడ ఆ విషయం ఉందండి. అది మన సాధన చేసుకునే వారికి చెప్పవచ్చు, మిగతా వారికి మనం చెప్పలేము. ఎవరు పరావిద్యనిట్లు ఉపాసించునో అతడు బ్రహ్మవేత్త యగును. శివుడు శాంతుడు, ఇంద్రనీలం వంటి కాంతి కలవాడు, ఆత్మ మాయారతుడు, దేవుడు అవధూత, దిగంబరుడు, భస్మం పూసుకున్న సర్వాంగం కలవాడు, జటాధరుడు, ప్రభువు, చతుర్బాహుడు, ఉదారాంగుడు, వికాసించిన కమలముల వంటి కన్నులు కలవాడు, జ్ఞానయోగనిధి, విశ్వగురువు, యోగి జనప్రియుడు, భక్త జనుల దయగలవాడు, సర్వసాక్షి, సిద్ధసేవితుడు అయిన దత్తాత్రేయుని, దేవదేవుని సనాతనమని ఇట్లు నిత్యం ఎవరు ధ్యానింతురో అతడు సర్వ పాపముల నుండి వినిర్ముక్తుడై మోక్షం పొందుతాడు. ఓం సత్యం. ఇది ఉపనిషత్తు సారము. అతడు సర్వ పాపముల నుండి వినిర్ముక్తుడై మోక్షం పొందుతాడు. ఓం సత్యం. ఇది ఉపనిషత్తు సారము. జై గురుదేవ దత్త. ఇందులో చాలా పెద్ద నిగుడమైన విషయం వచ్చింది. అది మనము చెప్పుకోవాలంటే మళ్ళా వీడియోలు చెప్పుకుందాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదండి, దిగంబరుడు దిక్కులనే ఎల్లలు గలవాడు కాబట్టే దిగంబర దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటారు. దిగంబర అనే అర్థం ఏంటిదంటే అది ఎల్లలు అర్థం గలవాడు. ఇప్పుడు మనకు వచ్చిన అందులో విషయం అదే, మనం అర్థం చేసుకోవాలి దానిని. ఇప్పుడు అలా ఇంకొక విషయం వచ్చింది, దానిని నేను మళ్ళొచ్చే వీడియోలో మీకు తెలపడం జరుగుతుందండి. ఈ రోజు ఈ వీడియోలో ఇంతే అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మళ్ళొచ్చే వీడియోలో కలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.